శ్రీకాకుళం జిల్లా చిన్నయ్యపేటలో ఈఈడి ప్యారీ ఇండియా లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల తాము అనారోగ్య బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థ నీటిని చెరువులోకి వదులుతున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ప్రైమ్ 9 ఛానల్ ద్వారా గ్రామస్తులు వేడుకుంటున్నారు. పనికి ఉపాధి కావాలని పెట్టాము. దానిలో పనిలోకి వచ్చేసరికి బోల్డ్ అంత వాటర్ వచ్చేసి కెమికల్ వచ్చేస్తుంది. దానివల్ల మాకు దురదలు, తలనొప్పులు, కాలు పీకులు అన్నీ వచ్చేస్తాయి. కింద వ్యవసాయం అవ్వదు, పైనేమో మాకు ఉపాధి పని లేదు. దానివల్ల ఈ గట్టు మీద పని చేస్తే 1 రోజు 2 రోజులు తప్ప ఎక్కువ రోజులు పని వండుకుంటుంది. దానివల్ల మా ఊరోళ్ళకు చాలా ఇబ్బంది పడతాండ్రండి. ఈ జ్వరాలు జబ్బులు వచ్చేసి ఒళ్ళు దురదలు వచ్చేసి సూదులు పెట్టుకోవడము, వాంతులు వచ్చేయడము అలాంటివన్నీ జరుగుతున్నాయి. అవేవో కొద్దిగా రాకుండా చూడండి, మా ఊరిని కాపాడాలి. ఈ ముణుకుల బాధలు ఇవన్నీ వచ్చేస్తాయి. వ్యవసాయం అవ్వదు, యువతల వ్యవసాయం పని చేద్దామంటే వ్యవసాయం పని లేదు, యువతల ఉపాధి పని చేద్దామంటే ఉపాధి పని లేదు. ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ఈ కెమికల్ అన్నీ పెట్టేశారు. ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరోళ్ళమి కొద్ది మా ఊరిని చూసి మమ్మల్ని కాపాడండి. చెరువు పని కావాలని, ఉపాధి కావాలని గవర్నమెంట్ సార్ని అడిగేసరికి మాకు చెరువు దగ్గరికి అవకాశం ఇచ్చారు. కానీ ఫ్యాక్టరీ వల్ల అవుట్ చెరువు ఫ్యాక్టరీ ద్వారాగా వాటర్ అంతా కిందలెళ్ళి వచ్చేస్తుంది. దానివల్ల మాకు నుసులు, దురదలు, హైటైడ్ జ్వరాలు, వైరల్ ఫీవర్లు, అంతే పేట్లు డౌన్ అయిపోవడము, ముసలోళ్ళకు దురదలు వచ్చేసి, తామరలు వచ్చేసి అవన్నీ వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకు కూడా చాలా ప్రమాదం అయిపోతుందండి. ఈ వాటర్ వల్ల మాకు ఉపాధులు కూడా కనిపించట్లేదు. ఎప్పుడు నెలకి 2 సార్లు సూదులు పెట్టించుకుంటారు అందరూ. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇదే సమస్య వాటర్ వల్ల కూడా మాకు ఊర్లోకి కూడా కింద జలం వచ్చేస్తుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఒట్టు ట్యాంక్ వర్క్ ఒకప్పుడు 500 జనం ఇందులో వర్కులు చేశారు. అంత వాటర్ అయితే ఉండేది కాదు. ముసలి ముడగ అందరూ వచ్చారు. అది ఎప్పుడు మాకు ఇప్పుడు దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి వరకు స్టార్ట్ అయ్యింది. అప్పుడు అందరు చేసుకుని ఒక్కొక్కరికి డబ్బులు వచ్చాయి, పని ఉపాధి కలిగేది. నెక్స్ట్ వ్యవసాయం కూడా బాగా జరిగేది. కానీ ఏమైందో తెలీదు, ఈ కెమికల్ ఫ్యాక్టరీ వచ్చిన కాండి ఈ వాటర్ ఏకం అందులోకి వచ్చేసి నెక్స్ట్ ప్రజలకి బాగోట్లేదు, వ్యవసాయం సరిగ్గా బాగోట్లేదు. ఒకప్పుడు ఈ పొలాలన్నీ ఖాళీ ఉండి చెరుకు, ఇప్పుడు అన్నీ కొరికి